హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మన ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు అందులో భాగంగా 22 ఆగస్టు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ని మనం మాట్లాడుకుందాం. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫస్ట్ షిఫ్ట్ అనమాట. ఆల్రెడీ నేను ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను, ఓకేనా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో మనం 17th ఆగస్టు అదేవిధంగా 18th ఆగస్టు రోజున కంప్లీట్గా ఆ రోజుల్లో అడిగిన 3 షిఫ్ట్ పేపర్లని మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో ఈరోజు 17th అండ్ 18th కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు 22 తారీఖు అడిగిన ఆ 3 పేపర్స్ కూడా మనం ఫస్ట్గా మాట్లాడేసుకుందాం. సో ఇది ఫస్ట్ షిఫ్ట్ పేపర్ అన్నమాట. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. చూడండి, సో కాస్త క్వశ్చన్స్ బ్లర్గా ఉంటాయి, ఎందుకంటే ఈ 22 కొన్ని షిఫ్ట్ పేపర్లు అయితే అసలు బయట అవైలబుల్గా లేవు. ఒకవేళ ఉన్నా అవి చాలా బ్లర్గా ఉన్నాయి అన్నమాట. సో అందుకని కాస్త అడ్జస్ట్ అవ్వండి. మిగిలిన పేపర్లు కాస్త బాగానే ఉన్నాయి కాబట్టి వాటిని క్లియర్గా అర్థం చేసుకోగలరు. కాస్త బ్లర్గా ఉన్నాయి, కాస్త అడ్జస్ట్ అవ్వండి. కాస్త క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని చూస్తే మీకు క్లియర్గా అర్థమైద్ది. చూడండి, ఇదిగోండి. ద రేషియో ఆఫ్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ టు ద కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ coil of n turns to that field produced due to a single circular loop of the same radius carrying the same current. ఇక్కడ ఏం చేశాడంటే ఒక కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ కాయిల్ తీసుకున్నాడు. కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ కాయిల్ ఎన్ని టర్న్స్ ఉన్నాయి? n టర్న్స్ ఉన్నాయి. అది ఎంతో కొంత ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేసింది. దానికి టు దట్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ఏ సింగిల్ సర్క్యులర్ లూప్. ఇక్కడేమో సర్క్యులర్ కాయిల్స్ చాలా ఉన్నాయి, ఇక్కడేమో సింగిల్ సర్క్యులర్ లూప్ మాత్రమే ఉంది, అంటే ఒకటి మాత్రమే అనమాట. దాంట్లో కూడా రెండింటికి సర్క్యులర్ లూప్ అంటే ఇలాగనమాట, ఇలా చుడుతున్నారు. సో దీనికి ఎలా చుట్టారో దీనికి కూడా సేమ్ అలాగే చుట్టారు. ఇది నంబర్ ఆఫ్ ఓమ్స్ ఉన్నాయి, ఇక్కడ సింగిల్ మాత్రమే ఉంది. సేమ్ రేడియస్ అనమాట, సేమ్ కరెంట్ అనమాట. అంటే ఇలా చుట్టిన దాని గుండా వెళ్ళే కరెంటు దాని రేడియస్ సేమ్గా ఉంది. ఇలా ఒకటే చుట్టారు, దాని రేడియస్ దాని కరెంట్ కూడా సేమ్గా ఉంది. అప్పుడు ఈ రెండిట్లో ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏ రేషియోలో ఉండిద్ది అని అడిగాడు. దానికి ఆన్సర్ n:1 అనమాట. ఇదిగోండి, ఆప్షన్స్ నేను బ్లాక్ చేయలేదు, డైరెక్ట్గా చూపిస్తున్నాను చూడండి. n:1 అనమాట. ఓకేనా, పాయింట్ మీకు అర్థమైందా? సో అక్కడ ఏంటంటే నంబర్ ఆఫ్ కాయిల్స్ని ఓన్ చేసినప్పుడు n టర్న్స్ ఉన్నాయి, దాని గుండా కొంత ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అయింది. సింగిల్ సర్క్యులర్ కాయిల్ ఉన్నప్పుడు కూడా ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది. వాటి మధ్య రేషియో అడిగాడు. సో n:1. ఇది మనకి మ్యాగ్నెటిజం నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. మ్యాగ్నెటిజం నుంచి అడిగిన క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ హ్యావ్ టెండెన్సీ టు ఫార్మ్ ఎసిడిక్ ఆక్సైడ్స్ అన్నాడు. ఎసిడిక్ ఆక్సైడ్స్ అన్నాడు, గుర్తుపెట్టుకోండి. మనకి బేసిక్ ఆక్సైడ్స్ ఉంటాయి. బేసిక్ ఆక్సైడ్స్ని ఎవరు ఫామ్ చేస్తారు అంటే మెటల్స్ అనమాట. మెటల్స్ బేసిక్ ఆక్సైడ్స్ ఫామ్ చేయగలవు. అలాగా ఎసిడిక్ ఆక్సైడ్స్ని ఎవరు ఫామ్ చేయగలరు అంటే నాన్ మెటల్స్ అనమాట. నాన్ మెటల్స్ ఫామ్ చేయగలవు. ఇప్పుడు క్వశ్చన్లో ఎసిడిక్ ఆక్సైడ్ అన్నాడు అంటే రెండో గ్రూపు ఒకటో గ్రూపు ఆన్సర్ కాదు. ఎందుకు? అవి మెటల్స్. ఇక 16, 13 వచ్చేటప్పుడు కొన్ని 13లో కూడా కొన్ని మెటల్స్ ఉన్నాయి, ఇది కాదు. ఇంకా 16వ గ్రూపు, ఓకేనా. 16వ గ్రూప్ అంటే మనం ఏమంటాం? చాల్కోజన్స్, ఆక్సిజన్, సల్ఫర్, సెల్యూరియం, టెల్యూరియం అంటాం కదా. ఈ నాన్ మెటల్స్ ఏ ఆక్సైడ్స్ని ఫామ్ చేయగలవు? ఎసిడిక్ ఆక్సైడ్స్ని ఫామ్ చేయగలవు, ఓకేనా. సో మెటల్స్తో ఫామ్ చేయని బేసిక్ ఆక్సైడ్స్, నాన్ మెటల్స్తో ఫామ్ అయ్యాయని ఎసిడిక్ ఆక్సైడ్స్. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇది కాకుండా ఇంకోటి ఉండిద్ది, యాంఫోటెరిక్ అని. యాంఫోటెరిక్ ఆక్సైడ్స్. యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటే అర్థం ఏంటంటే వీటికి ఎసిడిక్ నేచర్ ఉండిద్ది, అట్ ద సేమ్ టైం బేసిక్ నేచర్ ఉండిద్ది అనమాట. సో రెండు నేచర్స్ కలిగినప్పుడు వాటిని యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటారు. ఉదాహరణకి Al2O3, టిన్ ఆక్సైడు, లెడ్ ఆక్సైడు, బెరిలియం ఆక్సైడు, జింక్ ఆక్సైడ్. దీంట్లో అల్యూమినియం ఆక్సైడు, జింక్ ఆక్సైడ్ ఈ రెండింటిని బాగా అడుగుతూ ఉంటారు. ఈ 3 లైట్గా అడుగుతూ ఉంటారు. సో యాంఫోటెరిక్ అంటే మీరు అల్యూమినియం, జింక్ అని గుర్తుపెట్టుకోండి. అటు తర్వాత ఈ 3 గుర్తుపెట్టుకోండి.
టిన్, లెడ్, బెరిలియం ఆక్సైడ్స్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇది మనకి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో వచ్చింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఈస్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ అన్నాడు. ఈస్ట్ దాన్ని దేంట్లో వాడతారని అడిగాడు. ఈస్ట్ దేంట్లో వాడతారు? వైన్ తయారీలో వాడతారు. సో ఆల్కహాలు, వైన్ మేకింగ్లో మనం ఏం వాడుతూ ఉంటాం? ఈస్ట్ని వాడుతూ ఉంటాం. ఎందుకు అంటే అక్కడ ఫెర్మెంటేషన్ జరిగిద్ది అనమాట, పులియబెట్టడం జరగాలి. సో ఫెర్మెంటేషన్ జరగాలి కాబట్టి ఫెర్మెంటేషన్ జరిగితేనే ఆల్కహాల్ మేకింగ్ అనేది జరిగిద్ది. సో ఫెర్మెంటేషన్ అనేది ఏ జీవిలో జరిగిద్ది అంటే ఈస్ట్లో జరిగిద్ది. ఓకేనా, ఈస్ట్ అనేది ఒక రకమైన ఫంగస్ లాంటిది అనమాట. ఈస్ట్ అనేది దేని కిందకు వస్తుంది అంటే ఫంగస్ అనే కింగ్డమ్ కిందకు వస్తుంది. మనం బ్యాక్టీరియా, వైరస్, అర్థమైందా, ప్రోటోజోవా, ఫంగస్ అని మాట్లాడుకుంటాం కదా, దాంట్లో ఈస్ట్ అనేది ఫంగస్ కిందకు వస్తుంది. ఇవి యుకారియోటిక్ అంటే కేంద్రకం బాగా డెవలప్ అయిన సింగిల్ సెల్ ఏకకణం కలిగిన మైక్రో ఆర్గానిజమ్స్. చాలా ఇంపార్టెంట్. సో ఈస్ట్ కమ్స్ అండర్ ఫంగస్ కింగ్డమ్. ఈస్ట్ కమ్స్ అండర్ ఫంగస్ కింగ్డమ్. ఇట్ ఈజ్ యుకారియోటిక్ సింగిల్ సెల్ మైక్రో ఆర్గానిజం అనమాట. సో దీంతో మనం ఆల్కహాల్ మేకింగ్ చేస్తాం, బేకింగ్ ఆఫ్ బ్రెడ్స్ కూడా చేస్తాం. బేకింగ్ ఆఫ్ బ్రెడ్స్, నాట్ బెడ్స్, బ్రెడ్స్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఫెర్మెంటేషన్ అంటే అవాయు శ్వాసక్రియ, అనైరోబిక్ రెస్పిరేషన్ అంటారు, అవాయు శ్వాసక్రియ. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఎన్ ఎలిమెంట్ రియాక్ట్స్ విత్ వాటర్ టు ఫార్మ్ ఏ సొల్యూషన్ విచ్ టర్న్స్ ఫినాప్థలిన్ ఇంటూ పింక్ కలర్. ద ఎలిమెంట్ ఏ ఈజ్ మోస్ట్ లైక్లీ టు బి అన్నాడు. ఒక ఎలిమెంట్ ఉందంట, అది ఏ, అది వాటర్తో కలిపాము, అప్పుడు ఒక సొల్యూషన్గా మారిపోయింది. ఈ సొల్యూషన్లోనికి ఫినాప్థలిన్ పేపర్ పెట్టామనుకోండి, ఒకవేళ ఫినాప్థలిన్ కలర్లెస్గా మారిపోయింది అనుకోండి, కలర్లెస్గా మారిపోతే అది యాసిడ్ అనమాట. అంటే ఈ సొల్యూషన్ అనేది యాసిడ్ అని చెప్పొచ్చు. ఒకవేళ అది పింక్ కలర్లో మారిపోయింది అనుకోండి, అది బేస్ అనమాట. అంటే ఒక సొల్యూషన్ ఫినాప్థలిన్ సహాయంతో కలర్లెస్గా మారిపోతే యాసిడ్, పింక్ కలర్లో మారితే ఏమో బేస్. ఇప్పుడు సొల్యూషన్ ఏమైపోయింది? పింక్ అయింది. పింక్ అయిందంటే అర్థం ఏంటి? బేస్ అనమాట. బేస్గా మారిపోయింది. బేస్ అవ్వాలి అంటే ఏ మెటల్స్ అవుతాయి? మెటల్సే కదా బేసిక్ ఆక్సైడ్స్గా ఫామ్ అయ్యాయి. మెటల్స్ అని ఎలా మారుతాయి? బేసిక్ ఆక్సైడ్స్గా మారుతాయి. కాబట్టి మెటల్ అనేది ఆన్సర్ అవ్వాలి. సో ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. ఇప్పుడు ఈ రెండు చూద్దాం. ఇది సిల్వర్, ఇది మెగ్నీషియం. ఈ రెండిట్లో దేనికి రియాక్టివ్ ఎక్కువ? మెగ్నీషియంకి రియాక్టివ్ ఎక్కువ వెన్ కంపేర్ టు ఏజీ, సిల్వర్ అనమాట. సో మెగ్నీషియం ఈజ్ హై రియాక్టివ్ దెన్ సిల్వర్. దట్స్ వై మెగ్నీషియం కెన్ టర్న్స్ ఫినాప్థలిన్ సొల్యూషన్ ఇంటూ పింక్ అనమాట. పింక్గా మార్చేస్తుంది. ఓకేనా, అర్థమైందా? సో అంత కాన్సెప్ట్ మీద ఐడియా ఉంటేనే మనం చెప్పగలం అనమాట. ఓకేనా. సో ఫినాప్థలిన్ మనం అంతకుముందు రెడ్ క్యాబేజీ అని చెప్పి, ఓలోఫాక్టరీ ఇండికేటర్స్ అని చెప్పి, యాసిడ్ బేస్ ఇండికేటర్స్ కూడా మాట్లాడుకున్నాం ప్రీవియస్ షిఫ్ట్లో. అలాంటిది అనమాట ఈ ఫినాప్థలిన్ అనేది, ఒక యాసిడ్ బేస్ ఇండికేటర్. దీంతో ఒక సొల్యూషన్ మనం యాసిడ్ బేస్ అని చెప్పచ్చు. ఓకేనమ్మా. ఏ కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ ఏ రియల్ ఇన్వర్టెడ్ సేమ్ సైజ్డ్ ఇమేజ్. ఒక కాన్కేవ్ మిర్రర్ రియల్ ఇన్వర్ట్ సేమ్ సైజ్ ఇమేజ్ని ఫామ్ చేసింది అనమాట. అప్పుడు ఆబ్జెక్ట్ని మనం ఎక్కడ పెట్టాం అని అడిగాడు. సో కాన్కేవ్ మిర్రర్లో కండిషన్స్ తెలియాలి. ఇది కాన్కేవ్ మిర్రర్. ఓకేనా, ఇదేమో ప్రిన్సిపల్ ఫోకస్ పోల్ అనమాట. ఇది ప్రిన్సిపల్ ఫోకస్, ఇదేమో సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని నేను సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టాను. ఇదిగోండి, ఇది ఏ, ఇది బి, ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు నేను ఇలా లైట్ రే తీసుకొచ్చాను అనుకోండి, ఇది వెళ్ళి ఇలా ఫోకస్గా వేయకుండా వెళ్ళిపోయింది అనమాట. ఒకవేళ నేను ఫోకస్ గుండా ఒక లైట్ రే తెచ్చాను అనుకోండి, అది ఇలా వెళ్ళిపోయింది అనమాట. అంటే ఒక లైట్ రే నేను ప్యారలల్గా తీసుకొస్తే ఫోకస్ గుండా వెళ్ళిద్ది, ఫోకస్ గుండా తీసుకొస్తే ప్యారలల్గా వెళ్ళిద్ది. అప్పుడు ఇమేజ్ కూడా నాకు ఎక్కడ ఫామ్ అయింది?
ఇక్కడ సి దగ్గరే ఫామ్ అయింది. ఇది ఏ బి కదా, ఇది బి ఇది ఏ, అంటే రివర్స్లో ఫామ్ అయింది. మిర్రర్కి ఎడం పక్క ఫామ్ అయింది కాబట్టి రియల్గా ఉండిద్ది. ఏబి ఎలా ఉందో బిఏ కూడా ఎలా ఉంది కాబట్టి సేమ్ ఇమేజ్ అనమాట. సో రియల్ ఇన్వర్ట్ సేమ్ అనమాట. ఎప్పుడు అది సి దగ్గర పెట్టినప్పుడే పాసిబుల్ అయింది. ఈ కండిషన్స్లో ఎక్కడ పాసిబుల్ అవ్వదు. సో కాన్కేవ్ మిర్రర్లో ఇమేజ్ సమానంగా సేమ్ సైజులో రావాలంటే యూనిట్ టు ప్లేస్ ఆబ్జెక్ట్ ఎట్ సి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టాలి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? కాన్కేవ్ కండిషన్స్ ఉంటాయి, ఆ 6 కండిషన్స్ మీకు వచ్చి ఉండాలి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సాక్రెడ్ టెస్ట్. ఇది కాదు, సారీ, జీకే క్వశ్చన్. ఈ జీకే క్వశ్చన్స్ కూడా మీరు చూసుకుంటూ ఉండాలండి. ఓకేనా, జీకే క్వశ్చన్స్ అన్ని కూడా మీరు చదువుకోవాలి. అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు ఏంటని చూడాలి. ఈ పేపర్లో లాస్ట్ టైం గ్రూప్ డీలో క్వశ్చన్స్ మంచి క్వశ్చన్స్. ఈ లెవెల్లో మీరు క్వశ్చన్స్ అని అర్థం చేసుకుంటే ఇట్ ఈజ్ ఈజీ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్ టు రైట్ ఎగ్జామ్ గ్రూప్ డి ఇన్ 2025 ఈజీ అయిపోయింది మీకు. కాబట్టి కంపల్సరీ మీరు జాగ్రత్తగా చూసుకోండి. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ జనరల్లీ డాష్ ఇన్ నేచర్ అన్నాడు. ఇందాక చెప్పే కదా, దే ఆర్ బేసిక్ ఇన్ నేచర్. అవి బేసిక్ నేచర్లో ఉంటాయి. ఒకవేళ నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనుకోండి, అవి ఏ నేచర్ కలిగి ఉంటాయి? ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటాయి. ఓకేనా, సింపుల్ క్వశ్చన్. హ్యూమన్ హ్యావ్ డాష్ పేర్స్ ఆఫ్ ఆటోజోమ్స్. ఇది కూడా మొన్న వచ్చిన రిపీట్ అయిన క్వశ్చనే, గుర్తుందా? మన హ్యూమన్ బాడీలో మొత్తం 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. 23 పేర్స్లో 22 పేర్స్ ఏమో ఆటోజోమ్స్, అంటే 6కి సంబంధించిన క్రోమోజోమ్స్ కాదు. ఒక పేరు మాత్రమే 6కి సంబంధించిన క్రోమోజోమ్, దాన్ని ఏమంటారు? 6 క్రోమోజోమ్ అంటారు. వాడు ఆటోజోమ్స్ ఎన్ని అన్నాడు, ఎన్ని పేర్స్ అన్నాడు? 22 అనమాట. ఎన్ని అంటే 22 ఇంటూ 2 44 చెప్పాలి. పేరు అడిగితే 22 చెప్పాలి. ఎన్ని అన్నప్పుడు ఇంటూ 2 చెప్పాలి. పేరు అంటే 2 అని అర్థం అనమాట. ఓకేనా, 6 క్రోమోజోమ్స్ యొక్క పేరు ఎంత అంటే 1. అవి ఎన్ని అంటే 2, XX XY అలా చెప్పాలన్నమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి. టు ఇన్వెస్టిగేట్ కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, Ravi performed an experiment. He took different aqueous solutions or liquids as electrolyte and tried to pass the electricity and connected the circuit with bulb. In the presence of which of the following bulb will not glow? ఏమీ లేదు. ఎలక్ట్రోలైట్ ఒకటి తీసుకోండి. ఎలక్ట్రోలైట్ గుండా నువ్వు ఎప్పుడైతే కరెంట్ పంపిస్తావో, ఆ సొల్యూషన్ గుండా నువ్వు ఎప్పుడైతే కరెంట్ పంపిస్తావో అది బల్బుని వెలిగింపజేసిద్ది అనమాట. అంటే ఏదో ఒక ఎలక్ట్రోలైట్ని సెలెక్ట్ చేసుకుని ట్రై టు పాస్ ఎలక్ట్రిసిటీ, ఆ ఎలక్ట్రోలైట్ గుండా, ఆ సొల్యూషన్ గుండా నువ్వు కరెంటు పంపిస్తే అది బల్బుని వెలిగింపజేయాలన్నమాట. అంటే అది ఒక కండక్టర్ లాగా పనిచేయాలి. సో ఒక ఎలక్ట్రోలైట్ కండక్టర్ లాగా పనిచేయాలంటే ఏ కండక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలన్నాడు. ఏది బల్బు వెలగనివ్వదు అన్నాడు? ఆక్టేన్ ద్వారా బల్బు వెలగదు. మరి ఈ మూడిటి ద్వారా వెలుగుతాయి అంటే వెలుగుతాయి. ఇదిగోండి సోడియం క్లోరైడ్ NaCl, దీని గుండా కరెంట్ పంపించాం అనుకోండి Na+Cl- విడిపోతుంది. ఇలా అయాన్స్గా విడిపోతే దాని గుండా కరెంటు ఫ్లో అయ్యిద్ది అని అర్థం అనమాట. నెక్స్ట్ కాల్షియం క్లోరైడ్ తీసుకోండి. కాల్షియం క్లోరైడ్ CaCl2, దీన్ని మనం చూసాం అనుకోండి Ca+Cl2-, చూసారా చక్కగా విడిపోయింది. కాపర్ సల్ఫేట్ తీసుకోండి. సో CuSO4, దీన్ని చూసామనుకోండి Cu+2 SO4-2, ఇలా చక్కగా అయాన్స్ లాగా విడిపోవాలన్నమాట. ఇలా విడిపోతే వీటన్నిటిని ఏమంటారంటే ఎలక్ట్రోలైట్స్ అంటారు. ఆక్వస్ సొల్యూషన్స్ ఆఫ్ లిక్విడ్స్ ఆర్ ఎలక్ట్రోలైట్స్ అంటారు. ఓకేనా, వాటి గుండా కరెంట్ ఫ్లో అయ్యిద్ది, అవి కండక్టర్ లాగా పనిచేస్తాయి, అందుకే బల్బ్ వెలుగుతుంది అనమాట. మనం కూడా చదువుకుంటూ ఉంటాం కదా, సాల్ట్ వాటర్ ఈజ్ ద గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఒక నీటిలో ఉప్పు వేసినప్పుడు దాని గుండా కరెంట్ ప్రవహించి కండక్టర్గా మారిపోయింది. అందుకే మన బాడీ కూడా కరెంట్ పట్టుకోగానే మన బాడీ కూడా కరెంట్ పాస్ అవుతుంది. ఎందుకు? బికాజ్ ఇన్ అవర్ బాడీ దేర్ విల్ బి మెనీ ఎలక్ట్రోలైట్స్. మన బాడీలో చాలా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. మన బాడీలో సాల్ట్ కంటెంట్ ఉంది, వాటర్ కంటెంట్ ఉంది. సో సాల్ట్ వాటర్ ఈజ్ ద గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అందుకే మన బాడీ గుండా కూడా కరెంట్ వెళ్తుంది అనమాట. ఓకేనా, కమింగ్ టు
చూడండి, ఆల్కహాల్స్ రియాక్ట్ విత్ సోడియం లీడింగ్ టు ద ఎవల్యూషన్ ఆఫ్ ఇచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాసెస్. బాగా గుర్తుపెట్టుకోండి, ఆల్కహాల్ సోడియంతో రియాక్ట్ అయితే మనకు హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది. ఈ గ్యాస్లు ఏమీ రావన్నమాట. ఓకేనా. ఆల్కహాల్ అంటే మనం ఇథనాల్ తీసుకుందాం. ఇథనాల్ ఇథనాల్ ఫార్ములా ఏంటి? CH3CH2OH. దీన్ని C2H5OH అని కూడా రాయొచ్చు. ఓకేనా, నేను ఇలా రాశాను. దీన్ని సోడియంతో చెరి జరిపాను, వాడు సోడియంతో నాకు చెరి జరపమంది. అప్పుడు నాకు CH3CH2Na+ ఫామ్ అయింది. తర్వాత H2 హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది అనమాట. సో దీన్నేమో ఇథనాల్ అంటారు, ఇదేమో సోడియము, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది సోడియం ఇథాక్సైడ్ అంటారు. అండ్ ఫైనల్లీ వీ గాట్ హైడ్రోజన్ గ్యాస్. సో ఒక ఆల్కహాల్ సోడియంతో చెరి జరిపినప్పుడు వీ విల్ గెట్ హైడ్రోజన్ గ్యాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చూడండి, మూమెంట్ ఇన్ ది మోస్ట్ ఆఫ్ ది యానిమల్స్ ఈజ్ కోఆర్డినేటెడ్ యాక్టివిటీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిస్టమ్స్ అన్నాడు. మన బాడీలో మూమెంట్ జరుగుతుందంటే ఎన్నో రకాల సిస్టమ్స్ కోఆర్డినేట్ అయి పనిచేస్తున్నాయి. ఏంటవి అన్నాడు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మస్క్యులర్, స్కెలిటల్ అండ్ నర్వస్ సిస్టమ్. దీన్ని MSN సిస్టమ్ అంటారు. అంటే మస్క్యులర్ కండరాలు, స్కెలిటల్ బోన్స్ నరాలు. కండరాలు, నరాలు, బోన్స్, ఈ మూడు కలిసి పనిచేయాలి. ఇవి పనిచేస్తేనే దెన్ అవర్ బాడీ విల్ కంప్లీట్లీ కోఆర్డినేట్ అండ్ హెల్ప్స్ టు మూమెంట్ అనమాట. ఒక స్ట్రక్చర్ రావాలన్నా, ఒక మూమెంట్ జరగాలన్నా ఇవి మూడు జరగాలి, లేకపోతే కష్టం. అర్థమైందా? నరాలు, కండరాలు, ఎముకలు. బోన్స్ అంటే ఎముకలు అనమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. The process of producing induced current by changing magnetic field is called అన్నాడు. The process of producing induced EMF అన్నమాట. Induced current by changing magnetic field is called అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. దీన్నే EMI అంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇండ్యూస్డ్ కరెంట్ అని ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట బై చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా చేంజ్ చేస్తున్నాం? కరెంట్ పాస్ అయ్యే కండక్టర్ ఉంది కదా, కరెంట్ పాస్ అయ్యే కండక్టర్ ఆధారంగా, అంటే కరెంట్ పాస్ అయ్యే కండక్టర్ని దగ్గరికి తీసుకొచ్చాం అనుకోండి. ఉదాహరణకు ఒక మ్యాగ్నెట్ ఇక్కడ పెట్టాం. ఓకేనా, ఇప్పుడు ఇది ఒక గ్యాల్వనోమీటర్ పెట్టుకుందాం. ఇక్కడ ఒక గ్యాల్వనోమీటర్ పెట్టుకొని ఈ మ్యాగ్నెట్ని దగ్గరికి తీసుకొచ్చాను. అప్పుడు దీనిలో కరెంట్ రీడింగ్ వచ్చింది అనమాట. ఈ మ్యాగ్నెట్ని దూరంగా తీసుకెళ్ళిపోయా, అప్పుడు కరెంట్ రీడింగ్ రాదు. అంటే ఈ వస్తువు దగ్గరికి నేను మ్యాగ్నెట్ తెస్తుంటే జస్ట్ కరెంట్ వస్తుంది, తీసుకెళ్తుంటే కరెంట్ కంపట్ల. అలా ఫాస్ట్గా నేను మూమెంట్ జరిపాను అనుకోండి, కరెంట్ అనేది ఏమవుతుంది? ప్రొడ్యూస్ అవుతుంది. సో మ్యాగ్నెట్ సహాయంతో చేంజింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మార్పులు తీసుకొస్తూ మనం ఏం చేయొచ్చు? కరెంట్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకేనా, దాన్ని ఏమంటారు? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటారు. దీన్నే ఫారడేస్ ఫస్ట్ లా అంటారు. ఫారడేస్ ఫస్ట్ లా. when a conductor cuts the flux then only EMF is produced. ఆ EMF ద్వారానే మనకు కరెంట్ వస్తుంది అనమాట. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడండి. ఏ మెటాలిక్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 100 ohms is bent into a circle having circumference equal to the length of the wire. ఒక 100 ohms రెసిస్టెన్స్ ఉన్న ఒక వైర్ లెంత్ని, ఒక సర్కంఫరెన్స్ని ఈక్వల్ లెంత్ ఆఫ్ ది వైర్కి ఈక్వల్ చేసామన్నమాట. అంటే 100 ohms ఉంది. పెరిమీటర్ అంటే ఎంత? సర్కంఫరెన్స్ అంటే 2πr కదా, ఇలా చేసాం. ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ టూ డయామెట్రికల్లీ ఆపోజిట్ పాయింట్స్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. సో ఆపోజిట్ పాయింట్స్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. ఉదాహరణకి ఇది ఆపోజిట్ పాయింట్, ఇది ఆపోజిట్ పాయింట్. సో మనం ఇలా డివైడ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా డివైడ్ చేయాలి. అంటే డయామెట్రికల్గా 2 పాయింట్స్ వచ్చేలాగా సర్కిల్ మొత్తాన్ని డివైడ్ చేశాను అనుకోండి. అప్పుడు ఈ 100 ohmsని ఇక్కడ 50, ఇక్కడ 50గా తీసుకోవాలి. ఓకేనా, ఇది ఎప్పుడు సిరీస్లో ఉన్నప్పుడు అనమాట. కానీ ఓవరాల్ లెంత్లో తీసుకోవాలనుకోండి, ఇక్కడ తీసుకోవాలి. అంటే ఇలా 50 ohms తీసుకోవాలి,
ఇలా 50 ఓమ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కలపాలన్నమాట. ఓకేనా, అంటే మొత్తం లెంత్ని 2 భాగాలు చేసుకొని ఇలా వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా సర్కిల్ ఫార్మేషన్ లాగా ఇలా కంప్లీట్గా అయ్యేలా చూసుకోవాలి. అప్పుడు ఈ రెండు ఎలా ఉంటాయి, మనకి ప్యారల్లో ఉంటాయి. 2 రెసిస్టర్లు ప్యారల్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి, R1 × R2 / R1 + R2, 50 × 50 / 50 + 50 100, 0 0, 5 1 5 2, 2 25, 25 ఓమ్స్. సో ఇదన్నమాట ఆన్సర్. ఓకేనా. సో 2 డయామెట్రికల్లీ ఆపోజిట్ పాయింట్స్ ఆఫ్ ది సర్కిల్గా ఆ మొత్తం సర్కంఫరెన్స్ని డివైడ్ చేసుకోవాలి. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. 2 types of cell divisions A and B are shown in the figure. Which option provides the correct answer అన్నాడు. ఇదిగోండి, ఇదొక ఫిగరు, ఇదొక ఫిగరు ఇచ్చి ఏంటని అడిగాడు. ఫస్ట్ తీసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఒక తల్లి కణం ఉంది. ఒక తల్లి కణం నుంచి 2 పిల్ల కణాలు వచ్చినాయి. ఓకేనా. సో ఈ 2 ఎలా ఉంటాయి అంటే 2 ఐడెంటికల్ డాటర్ సెల్స్. అంటే తల్లి నుంచి వచ్చిన ఈ 2 పిల్ల కణాలు సేమ్ ఒకలాగే ఉంటాయి అన్నమాట. అండ్ హ్యావ్ సేమ్ క్రోమోజోమ్స్. అంటే తల్లి కణం నుంచి 2 పిల్ల కణాలు ఐడెంటికల్గా విడిపోయి సేమ్ క్రోమోజోమ్స్ని కలిగి ఉంటే దాన్ని మైటోసిస్ అంటారు. తెలుగులో సమకణ విభజన అంటారు. అలా కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను ఇంకోటి. ఒక తల్లి కణం నుంచి ఇలా వచ్చి ఇక్కడ నుంచి 4 పిల్ల కణాలు వచ్చినాయి అనుకోండి, దీన్ని మియోసిస్ అంటారు. మియోసిస్ శేఖరణ విభజన అంటారు. ఇక్కడ 4 జెనెటికల్లీ యూనిక్ అంటే వేరు వేరు డాటర్ సెల్స్ అనమాట. యూనిక్ డాటర్ సెల్స్ అని వస్తాయి. ఓకేనా. క్రోమోజోమ్ సంఖ్య కూడా ఏమైంది అంటే డివైడ్ అయిపోయింది విత్ హాఫ్ క్రోమోజోమ్స్. అంటే ఇక్కడేమో సేమ్ క్రోమోజోమ్స్ వచ్చినాయి, ఇక్కడ హాఫ్ క్రోమోజోమ్స్ వచ్చినాయి. ఇక్కడేమో 2 ఐడెంటికల్లీ డాటర్ సెల్స్ వచ్చినాయి, ఇక్కడ 4 జెనెటికల్లీ యూనిక్ అనమాట. ఇవి ఒకేలాగా ఉన్నాయి, ఇవి వేరుగా ఉన్నాయి. ఇక్కడ క్రోమోజోమ్స్ సేమ్, ఇక్కడ సగానికి అయిపోయింది. ఓకేనా. అందుకే దీన్ని డైప్లాయిడ్ అంటారు. దీన్ని హ్యాప్లాయిడ్ అంటారు. ఓకేనా. ఇలా కణాలు విడిపోవటాన్ని మైటోసిస్ ఫస్ట్ దాన్నేమో, రెండో దాన్ని మియోసిస్ అంటారు. ఓకేనా. మైటోసిస్ అనేది మనకి గ్రోత్, కణాల రిపేరు, అంటే దెబ్బ తగిలినప్పుడు మన కణాలు అక్కడ మళ్ళీ కణాలు ఉద్భవించడం, మన కణాల పెరుగుదలకి మైటోసిస్ జరుగుతూ ఉండిద్ది. మియోసిస్ అనేది సెక్షువల్ రీప్రొడక్షన్లో జరిగిద్ది. సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగే సెల్స్ని ఏమంటారు, గేమెట్స్ అంటారు. సో గేమెట్స్లో కణాల విభజన ఇలా ఉండిద్ది అనమాట. సో మియోసిస్ అంటే ఏమో సెక్షువల్ రీప్రొడక్షన్కి సంబంధించి, మైటోసిస్ అంటే ఏమో గ్రోత్, కణాల యొక్క రిపేర్, దెబ్బ తగిలినప్పుడు రిపేర్, వాటికి సంబంధించి జరుగుతూ ఉండిద్ది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సెల్ థియరీ ఇవన్నీ బాగా అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్, న్యూలాండ్ ఆక్టేవ్స్ స్టార్ట్ విత్ డాష్ అండ్ డాష్ రెస్పెక్టివ్లీ అన్నాడు. అది హైడ్రోజన్తో ఎండ్ అయిపోయింది. హైడ్రోజన్తో స్టార్ట్ అయ్యి థోరియంతో ఎండ్ అయిపోయింది. ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ థోరియం. న్యూలాండ్లో మొత్తం 56 మూలకాలు ఉంటాయి. చివరి మూలకం థోరియం. కానీ కాల్షియం వరకే ఆ టేబుల్ వర్క్ అయ్యిద్ది అనమాట. న్యూలాండ్స్ గుర్తుపెట్టుకోండి. అష్టక సిద్ధాంతం, సరిగమ పదనిస అనే అష్టక సిద్ధాంతం ఆధారంగా గ్రూపింగ్ చేశాడు మెటల్స్ని, ఎలిమెంట్స్ని. నెక్స్ట్, విచ్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ది ఫ్లవర్ కంటైన్స్ ద జర్మ్ సెల్స్ అన్నాడు. ఇదిగోండి, జర్మ్ సెల్స్ అంటే రీప్రొడక్టివ్కి సంబంధించిన సెల్స్ అనమాట. సెల్స్. ఓకేనా. సో ఏ సెల్స్ అయితే డెవలప్స్ ఇంటూ రీప్రొడక్టివ్ అనమాట. రీప్రొడక్షన్ జరగటానికి ఏ సెల్ అయితే అభివృద్ధి చెందిద్దో ఆ సెల్స్ని జర్మ్ సెల్స్ అంటారు. ఒక భాషలో చెప్పాలంటే రీప్రొడక్టివ్ సంబంధించినవి అనమాట. ఉదాహరణకి ఒక ఫ్లవర్ తీసుకోండి. ఫ్లవర్లో మనకి మేల్ భాగం ఉండిద్ది, ఫీమేల్ భాగం ఉండిద్ది. మేల్ భాగాన్ని ఏమంటారు, స్టేమెన్ అంటారు.
ఫీమేల్ భాగాన్ని ఏమంటారు? పిస్టిల్ అంటారు, లేదా ఇంకో పేరుతో కూడా పిలవచ్చు, కార్పెల్ అంటారు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఇవన్నీ కూడా తప్పు అనమాట. సో మేల్లో స్టేమెన్ అంటారు, ఫీమేల్లో పిస్టిల్ లేదా కార్పెల్ అంటారు. ఒకవేళ మేల్స్ హ్యూమన్స్లో తీసుకోండి, హ్యూమన్స్లో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. మేల్లో రీప్రొడక్టివ్ ఆర్గాన్ ఏమంటారు? టెస్టీస్ అంటారు. ఫీమేల్లో రీప్రొడక్టివ్ ఆర్గాన్ ఏమంటారు? ఓవరీస్ అంటారు. ఇక్కడ నుంచి మనకు శుక్రకణం, ఇక్కడ నుంచి మనకు అండాలు విడుదలవుతాయి. ఓకేనా. సో మేల్ రీప్రొడక్టివ్ పార్ట్, ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్, ఈ రెండు వేరువేరుగా ఉంటాయి. సో ఆ లోపల ఉండే కణాలని రీప్రొడక్టివ్ సెల్స్ లేదా జర్మ్ సెల్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇన్ ద గివెన్ కెమికల్ రియాక్షన్ which of the chemical species are acting as an oxidizing agent and reducing agent respectively అన్నాడు. కింద ఇచ్చిన కెమికల్ రియాక్షన్లో అది రాస్తున్నాను. 2Al ప్లస్ Fe2O3 ఫెరిక్ ఆక్సైడ్ గివ్స్ రైస్ టు Al2O3 ప్లస్ 2Fe అనమాట. ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చి దీంట్లో ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్గా ఏం పనిచేస్తాయని అడిగాడు. ఓకేనా. ఇప్పుడు మనం జాగ్రత్తగా చెప్పాలి. చూడండి, ఇక్కడ Fe2O3 అనేది ఏమైంది? ఇక్కడ Fe2O3లో మనకి ఆక్సిజన్ ఉంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఇది ఏం కోల్పోయింది? ఆక్సిజన్ కోల్పోయింది. లాస్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ కోల్పోతే దాన్ని మనం ఏమనాలి? రిడక్షన్ అనాలి. రిడక్షన్ అనాలి. సో రిడక్షన్ జరిగిందంటే ఇది ఏమవ్వాలి? ఆక్సిడైజింగ్ ఏజెంట్ అవ్వాలి. ఓకేనా. తర్వాత ఇప్పుడు అల్యూమినియం ఉంది. అల్యూమినియంకి ఇక్కడ ఏమైనా ఆక్సిజన్ ఉందా? లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైంది? ఆక్సిజన్ వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఆక్సిడేషన్ జరిగింది. ఆక్సిడేషన్ జరిగింది. అప్పుడు ఏఎల్ ఏమవ్వాలి? రెడ్యూసింగ్ ఏజెంట్ అవ్వాలి. సింపుల్గా చెబుతున్నాను మీకు. ఓకేనా, అదనమాట. సో Fe2O3 అనేది ఏమో ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఏఎల్ ఏమో రెడ్యూసింగ్ ఏజెంట్. వాడు ముందు ఆక్సిడైజింగ్ రెడ్యూసింగ్ అడిగాడు కాబట్టి అలాగే పెట్టాలి. ఓకేనా. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. మనం మాట్లాడుకున్నాం కదా, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అంటే అది ఆక్సిడేషన్. అక్కడ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగితే రిడక్షన్ అనమాట. సో ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతుంది? రిడక్షన్ ఎక్కడ జరుగుతుంది? సో రిడక్షన్ జరిగిన తర్వాత ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఆక్సిడేషన్ జరిగిన తర్వాత రిడక్షన్ ఏజెంట్స్ కనపడుతూ ఉంటాయి. ఓకేనా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీని మీద తెగ బాగా క్వశ్చన్స్ కనపడుతూ ఉన్నాయి. సో ప్లీజ్ బీ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ టాపిక్ వెరీ సీరియస్లీ. నెక్స్ట్, ద రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ నాట్ డిపెండ్ ఆన్, దేని మీద డిపెండ్ ఆన్ అవ్వదు అన్నాడు. R = ρL/A. దాంతోపాటు టెంపరేచర్ మీద కూడా ఆధారపడిద్ది రెసిస్టెన్స్. సో ఏరియా మీద పడిద్ది, లెంత్ మీద పడిద్ది, టెంపరేచర్ మీద పడిద్ది. ఇటు వచ్చి దేని మీద పడదు? కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్ మీద ఆధారపడదు. అదేంటి సార్, కరెంటు పెంచితే రెసిస్టెన్స్ తగ్గిద్దిగా అన్నాడు. ఎప్పుడు అది ఎప్పుడు? అది ఓమ్స్ లాలో అన్నమాట. అది ఓమ్స్ లాలో ఎట్ సర్టైన్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఉన్నప్పుడు మాట్లాడవలసిన కండిషను. దాన్ని యూనివర్సల్గా తీసుకొచ్చి అప్లై చేయకూడదు. ఓకేనా. కాబట్టి దీని ఆధారంగా మనం చెప్పాలి తప్ప కరెంట్ బాగా ఎక్కువ ఉందంటే రెసిస్టెన్స్ తక్కువ ఉన్నట్టే కదా, మరి ఏంటి ఇలా చెప్పారు అనకూడదు. సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్ మీద, ఆ ఫ్యాక్టర్ మీద రెసిస్టెన్స్ అనేది ఆధారపడదు. ఓకేనా. ఒకవేళ అది ఓమ్స్లో అయితే అక్కడ చేసే ఆలోచన వేరు, కానీ అది మనకు చెప్పలేదు కదా. సో బి ఆప్షన్ ఇస్ ద సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా. కలర్లెస్ ప్లాస్టిడ్స్ ఆర్ కాల్డ్ అన్నాడు. కలర్లెస్ అంటే అవి ఎలా ఉంటాయి? వైట్ కలర్లో ఉంటాయి. వైట్ కలర్లో ఉంటే మనం ఏమనాలి? ల్యూకోప్లాస్టిడ్స్ అనాలి. సింపుల్. అందుకే మనకు WBCని కూడా మనం ఏమని పిలుస్తుంటాం? ల్యూకోసైట్స్ అని పిలుస్తుంటాం. సో WBC వైట్ కలర్లో ఉన్నాయంటే ల్యూకో. వైట్ ఉందంటే ఏ కలర్ లేదని అర్థం అనమాట. అసలు ఈ ప్లాస్టిడ్స్ అనేవి ఏంటి అంటే, ఈ ప్లాస్టిడ్స్ అనేవి కణంలోని భాగాలు అనమాట. మన శరీరంలో ఎలా భాగాలు ఉంటాయి? శరీర భాగాలు. అలా కణంలోని భాగాలని కణ భాగాలు అంటారు, ఆర్గానెల్స్ అంటారు.
ఇవి యానిమల్స్లో ఉండవు అనమాట. యానిమల్లో కూడా సెల్స్ ఉంటాయి, కానీ యానిమల్ సెల్స్లో ప్లాస్టిడ్స్ ఉండవు. మరి దేంట్లో ఉంటాయి? ఓన్లీ ప్లాంట్ సెల్స్లోనే ఉంటాయి ఇవి. ఓకేనా? వీటిలో చాలా రకాలు ఉంటాయి ప్లాస్టిడ్స్లో. ఒకటేమో క్లోరోప్లాస్ట్, ఇంకోటేమో క్రోమోప్లాస్ట్, ఇంకోటి కూడా ఉండేది ల్యూకోప్లాస్ట్, ఇంకోటి కూడా ఉండేది ప్రోటోప్లాస్టిడ్స్. ఇలా రకాలు ఉంటాయి. క్లోరోప్లాస్ట్ అంటే ఇక్కడే మనకి ప్లాంట్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి అంటే దానికి కారణం క్లోరోప్లాస్ట్ అనమాట. ఇంకా చెప్పాలంటే క్లోరోప్లాస్ట్ లోపల ఉన్న క్లోరోఫిల్. ఓకేనా? సో ప్లాంట్స్ యొక్క కలర్ని ఈ ప్లాస్ట్ డిసైడ్ చేస్తుంది. మరి క్రోమోప్లాస్ట్ ఏంటి? ఫ్రూట్స్ కానీ అదేవిధంగా ఫ్లవర్స్ కానీ రకరకాల కలర్లో ఉంటాయి. ముఖ్యంగా ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఇలా ఫ్రూట్స్కి ఫ్లవర్స్కి డిఫైన్డ్ కలర్స్ వస్తున్నాయి అంటే దానికి క్రోమోప్లాస్ట్ కారణం. ఎటువంటి కలర్ లేదు, కలర్లెస్ అంటే దానికి ల్యూకోప్లాస్ట్ కారణం. మరి ప్రోటోప్లాస్టిడ్స్ అంటే ఏంటి అంటే ఇవి డిఫైన్గా ఇలా ఉంటాయని చెప్పడానికి లేదు. ఇది ఇలా పనిచేయచ్చు, ఇలా పనిచేయచ్చు, ఇలా పనిచేయచ్చు. సో ప్రోటోప్లాస్టిడ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని మనకు తగ్గట్టుగా వాడుకోవచ్చు అనమాట. అంటే అవసరానికి తగ్గట్టుగా అవి మారి పనిచేస్తూ ఉంటాయి అదనమాట. సో వీటన్నిటిని కూడా ప్లాస్టిడ్స్ అంటారు. మన శరీరంలో చేతులు, కాళ్ళు, ముక్కు ఎలాగో కణంలో మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్, వ్యాక్యూల్స్, రైబోజమ్స్ అలాగనమాట. ఓకేనా? అది ఇంకా చెప్పాలంటే దీనికి నిక్ నేమ్ కూడా ఉంది. దీన్నే కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి కణం లోపల శక్తి ఎక్కడ తయారైద్ది? మైటోకాండ్రియాలో తయారైద్ది. అందుకే దాన్ని ఎనర్జీ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. మరి ఆహార పదార్థాలు ఎక్కడ తయారవుతాయి? క్లోరోప్లాస్ట్ లోపల క్లోరోఫిల్ సహాయంతో అవుతాయి కిరణజన సమయక్రియలో భాగంగా. మరి అందుకే ఆహారం తయారవుతుంది కాబట్టి కణంలో దాన్ని కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. ఇక్కడ తయారైన ఆహారం కణాలన్నిటికీ కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉండిద్ది. ప్రతి కణంలో ప్లాస్టిడ్స్ ఉంటాయి, అక్కడ క్లోరోప్లాస్ట్ ఉండిద్ది, ఆహారం తయారైద్ది. ప్రతి ఇంటికి ఒక కిచెన్ ఉన్నట్టు ప్రతి కణంలో ప్లాస్టిడ్స్ అనే భాగం ఉండిద్ది. ఆహారం తయారు చేసుకొని కణాలన్నీ బతుకుతూ ఉంటాయి. దానివల్ల మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అలా ఆహారం తయారవ్వలేదు అనుకోండి, కణాలు చచ్చిపోతాయి, మన బాడీ ప్రమాదంకి వెళ్ళిపోయింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇవి మనం సెల్ థియరీలో చదువుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ప్రాబ్లం అనమాట. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ గివెన్ ట్రాన్స్పరెంట్ మీడియం ఈజ్ 1.5. ద స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద మీడియం ఈజ్ అన్నాడు. ఒక ట్రాన్స్పరెంట్ మీడియంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చి మనకి స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ దట్ మీడియం అని అడిగాడు. మనకి ఫార్ములా తెలుసు కదా, అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ టు C/V. సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్, వెలాసిటీ ఆఫ్ లైట్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం. సి అంటే ఏమో వెలాసిటీ ఆఫ్ లైట్, ఇక్కడేమో వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం. సో n ఈక్వల్ టు C/V. n అంతా 1.5 ఇచ్చాడు. సి అంట 3 × 10⁸ మీటర్/సెకండ్. ఆ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత అన్నాడు. అంటే తెలియదు కాబట్టి v అని రాశా. v అని తీసుకెళ్ళాను అనుకోండి, 3 × 10⁸ మీటర్/సెకండ్ బై 3/2. 1.5 3/2 రాసుకున్నా. పైకి వెళ్తే అది 2/3 అయింది. ఈ 3 కొట్టేస్తా. అప్పుడు v ఈక్వల్ టు 2 × 10⁸ మీటర్/సెకండ్గా వచ్చింది. సో 2 × 10⁸ మీటర్/సెకండ్ అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా? సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇదే ఆన్సర్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద n = C/V అనే ఫార్ములా మీకు గుర్తుండాలి. ఇది చూడండి. ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 5 volts, వోల్టేజ్ ఈక్వల్ టు 5 volts. When applied across a conductor, produce a current 2.5 amps. I equal to 5/2 amps, milliamps. అంటే 10⁻³ అంటే కదా, మిల్లీ అంటే 10⁻³ amps అనమాట. ఓకే, ద రెసిస్టెన్స్ అడిగాడు, ఆర్ ఎంత అన్నాడు. సో V ఈక్వల్ టు I × R. ఆర్ ఈక్వల్ టు V/I. V ఎంత 5/2 × 10⁻³ 10⁻³ పైకి వెళ్తే 10⁻³ బై 5/2 పైకి వెళ్తే 2/5. 0 2 kilo ohms అనమాట. 2 kilo ohms అంటే 2000 ohms. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్.
V = IR అనే ఓమ్స్ లాకి సంబంధించిన ఫార్ములా తెలియాలి. ఈ 10⁻³ పైకి వెళ్తే 10⁻³ అయిద్దని అనే విషయం తెలియాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, స్టేట్మెంట్ అడిగాడు. స్టేట్మెంట్స్ రైట్ రాంగ్ అని అడిగాడు. హ్యూమన్ స్టమక్ ప్రొడ్యూసెస్ నైట్రిక్ యాసిడ్ అన్నాడు, తప్పు. స్టేట్మెంట్ 1 తప్పు. HNO3 అనేది అసలు మన పొట్టలో ఎందుకు రిలీజ్ అయ్యిద్ది? తప్పు. నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ వితౌట్ హార్మింగ్ ద స్టమక్. ఎస్, ఇది రైటే. స్టేట్మెంట్ 2 ఇస్ రైట్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే స్టేట్మెంట్ 2 అనేది రైట్ అనమాట. స్టేట్మెంట్ 1 తప్పు. మన బాడీలో రిలీజ్ అయ్యేది HCl. ఇది మన డైజెస్టివ్ సిస్టంలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. పొట్ట మీద ప్రభావం చూపకుండా, స్టమక్కి ఎటువంటి ప్రభావం చూపకుండా స్టమక్లో ఉన్న ఆహారం మీద యాసిడ్ పనిచేసి దాని డైజెషన్కి సహాయపడుతుంది. HNO3 అనేది రాదు. ఇది నైట్రిక్ యాసిడ్ అనమాట. నైట్రిక్ యాసిడ్కి డైజెషన్కి సంబంధం లేదు. ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది కావాలి మనకి. సో స్టేట్మెంట్ 2 ఈజ్ ఓన్లీ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ 98th క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ద మ్యాగ్నిఫికేషన్ M ప్రొడ్యూస్డ్ బై ఏ కాన్వెక్స్ లెన్స్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2f ఫ్రమ్ ద లెన్స్ ఈజ్ గివెన్ బై అన్నాడు. యాక్చువల్గా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ మంది పెట్టలేరు అనమాట, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకేనా? చూడండి, ఎంత తెలిస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టగలమో మీరే చూడండి. మనకి కండిషన్లో ఏమి ఇచ్చాడు? కాన్వెక్స్ లెన్స్ ఇచ్చాడు. ఇలా కాన్వెక్స్ లెన్స్ గీసుకోగలగాలి. ఇదేమో 2f1, ఇదేమో f1, ఇదేమో f2, ఇదేమో 2f2. ఇప్పుడు ఒక ఇమేజ్ని, ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ పెట్టాడు. ఓకేనా? ఇప్పుడు ఆబ్జెక్ట్ గుండా ఇలా లైట్ రే వచ్చింది. ఇలా వచ్చిన లైట్ రే ఎప్పుడైనా సరే లెన్స్ దాటంగానే ఇలా ఫోకస్ గుండా వెళ్ళిద్ది అనమాట. అంటే ఒక ఆబ్జెక్ట్ని A B అని పెట్టాను. ఇది లెన్స్ గుండా రేస్ వచ్చినప్పుడు అది f2 గుండా వెళ్ళిద్ది అనమాట. ఇప్పుడు ఇంకో లైట్ రే తీసుకొస్తున్నాను. ఇది ఎలా వెళ్ళిద్ది అంటే ఈ ఆప్టికల్ సెంటర్ గుండా వెళ్ళిద్ది. ఇలా వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోయిద్ది అనమాట. అంటే ఒక లైట్ రేన్ ఏమో నేను ఇలా తీసుకొస్తే ఫోకస్ గుండా వెళ్ళిద్ది, ప్యారల్గా తీసుకొస్తే ఏమో ఫోకస్ గుండా వెళ్ళిద్ది. ఇది O అనమాట. O గుండా తీసుకెళ్తే ఇలాగే వెళ్ళిపోయిద్ది. అప్పుడు నాకు ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. ఇదేమో ఆబ్జెక్ట్, ఇదేమో ఇమేజ్ అనమాట. ఇమేజ్ ఫామ్ అయింది. ఓకేనా? సో నేను ఆబ్జెక్ట్ 2f1 దగ్గర పెట్టాను, ఇక్కడ 2f2 దగ్గర ఫామ్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఆబ్జెక్ట్ సేమ్గా వచ్చింది. ఆబ్జెక్ట్ సైజ్ ఎలా ఉంది? సేమ్గా ఉంది. సేమ్ అనే పాయింట్ని పట్టుకోండి. ఇప్పుడు ఇది కాన్వెక్స్ లెన్స్ అన్నాడు. ఏమన్నాడు? కాన్వెక్స్ లెన్స్ అనమాట. ఇప్పుడు ఇమేజ్ లెఫ్ట్ వైపు ఫామ్ అయిందా, రైట్ వైపు ఫామ్ అయిందా అనే ఆలోచన మనకు రావాలి. అవునా కాదా? అదేగా మనం గమనించాల్సింది. ఓకేనా? సో కాన్వెక్స్ లెన్స్లో ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు ఇలా కండిషన్ మొత్తం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికి రండి. M = పాజిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇమేజ్ వర్చువల్ అనమాట. అప్పుడు ఇమేజ్ వర్చువల్. ఒకవేళ M = నెగిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇమేజ్ రియల్ అనమాట. అప్పుడు ఇమేజ్ అనేది రియల్. M = 1 వచ్చింది అనుకోండి, అప్పుడు ఇమేజ్ సేమ్ సైజు. M > 1 ఉందనుకోండి, అప్పుడు ఎన్లార్జ్ అయినట్టు. M < 1 ఉందనుకోండి, అప్పుడు ఏమైనట్టు? డిమినిష్ అయినట్టు, అంటే సైజ్ తగ్గినట్టు. ఇప్పుడు నాకు సేమ్ సైజ్ అన్నాడు, ఇదిగోండి 2f దగ్గర అన్నాడు, సేమ్ అని కూడా అనలా. అంటే 2f దగ్గర పెట్టినప్పుడు సేమ్గా ఇమేజ్ ఫామ్ అయిద్దని నీకే తెలియాలి. వాడు 2f దగ్గర ఇమేజ్ ఫామ్ అయిందని మాత్రమే చెప్పాడు. కానీ ఈ కండిషన్ మొత్తం నీకు ఐడియా ఉంటే ఓకే, నేను 2f దగ్గర పెడితే 2f దగ్గరే ఫామ్ అయిద్ది, అప్పుడు నా ఇమేజ్ సేమ్గా ఉండిద్దని నీకు తెలియాలి. సేమ్గా ఉంటే ఆన్సర్ ఏంటి? M = 1. అంటే ఇది కాదు, ఇది కాదు, ఈ రెండింటి మధ్య ఆన్సర్ ఉండే అవకాశం ఉంది. అవునా కాదా? సో M = 1. ఓకే, కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఫామ్ అయిన ఇమేజ్ ఏంటి మనం తీసుకున్నాం? V వాల్యూ పాజిటివ్ ఉందనుకోండి, అది వర్చువల్. V వాల్యూ నెగిటివ్ ఉందనుకోండి, అదేంటి? రియల్. ఓకేనా? ఇప్పుడు ఫామ్ అయిన విషయం ఏంటి? కాన్వెక్స్లో లెన్స్లో ఫామ్ అయ్యే ఇమేజ్ ఏంటి? రియల్ ఇమేజే కదా కాన్వెక్స్ లెన్స్లో అంటుంది. అప్పుడు M = నెగిటివ్ ఉంది కాబట్టి
ఆన్సర్ ఇదే అనమాట, m ఈక్వల్ టు -1. సో mకి మైనస్ ఉంది కాబట్టి అది రియల్ ఇమేజ్, 1 ఉంది కాబట్టి సేమ్ అనమాట. సో 1 అనేది ఏమో సేమ్, ఇమేజ్ సైజ్ ఏం మారలేదు అని తెలియజేస్తుంది. దాని మైనస్ ఏమో అది ఎక్కడ ఫామ్ అయిందో చెబుతుంది, కాబట్టి రియల్ ఇమేజ్ అనమాట. ఓకేనా, పాయింట్ మీకు అర్థమైందా? సో కాబట్టి m వాల్యూ ఎప్పుడైనా పాజిటివ్ వస్తే ఏమో అది వర్చువల్, నెగిటివ్ వస్తే ఏమో రియల్, అది గుర్తుపెట్టుకోండి. రెండోది m వాల్యూ 1 వస్తే ఏమో సేమ్, గ్రేటర్ దెన్ వస్తే ఏమో ఎన్లార్జ్, లెస్ దెన్ వస్తే ఏమో డిమినిష్ అనమాట. సో దీన్ని బట్టి ఏమో ఇమేజ్ సైజ్ చెప్పగలం, దీన్ని బట్టి ఏమో ఇమేజ్ గుణాన్ని చెప్పగలం. కాబట్టి వాడు సేమ్ అనకుండా 2f దగ్గర అన్నాడు. అప్పుడు ఈ కండిషన్ మొత్తాన్ని నువ్వే సాల్వ్ చేసుకొని ఆన్సర్ పెట్టాలి. వెరీ డిఫికల్ట్ క్వశ్చన్, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టగలరు. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీంతో సో 22 ఆగస్ట్ అడిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ కూడా కంప్లీట్ అయింది. ఓకేనా, సో మనం నెక్స్ట్ షిఫ్ట్ పేపర్ని తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా, ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో రాయండి. ఒకవేళ నేను ఏమైనా మిస్ చేసి తప్పుగా ఏమైనా చెప్తే కామెంట్ సెక్షన్లో రాయండి, ఐ విల్ మేక్ దట్ కరెక్ట్. ఓకేనా, అందరూ కూడా కంపల్సరీగా వీడియోని చూడండి, అందరూ లైక్ చేసి ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయండి, అప్పుడు ఎక్కువ మంది వినే అవకాశం ఉండిద్ది. ఓకేనా, సో మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.